అందరికీ నమస్కారం. హరి విహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2003 సంవత్సరంలో వెంకీ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథ చిత్రం. ఇందులో జగపతి బాబు, కళ్యాణి ముఖ్య పాత్రలు పోషించగా ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, సూర్య, ఎంఎస్ నారాయణ, కొండవలస, జీవ, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు నటించారు. కబడ్డీ ఆట నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఈ చిత్రాన్ని నిర్మాత వల్లూరివల్లి రమేష్ బాబు మహర్షి సినిమా అనే బ్యానర్పై నిర్మించాడు. దీనికి సంగీతం చక్రి గారు. ఈ కబడ్డీ అనే సినిమా కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లా రాజోలు మండలం రాజోలు గ్రామం అమలాపురానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ రాజోలు అనే గ్రామంలోనూ ఒకవైపు కాలువ, ఒకవైపు గోదావరి, మధ్యలో ఒక రోడ్డు ఉంటుందండి. ఈ రోడ్డులో నుంచి జర్నీ చేస్తుంటే మనసుకు చాలా ఆహ్లాదకరంగాను చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రాజోలు గ్రామం గురించి అందరికీ తెలిసే ఉండదండి. రాజోలు అనే గ్రామంలోనూ అందమైన మండువాలోగిళ్ళు, అందమైన పెంకిటిల్లులు, చూడడానికి ఆకర్షణీయమైన పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తూ ఉంటాయి. మనకి ఈ కబడ్డీ అనే సినిమా రాజోలుకి దగ్గరలో ఉన్నటువంటి వెంకన్నపాలెం, అలాగే సకినేటిపల్లి, గన్నవరం ఈ 3 గ్రామాలలో కూడా సినిమా షూటింగ్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ ఇప్పుడు నేను రాజోలు గ్రామంలో ఎంతవరకు ఈ సినిమా షూటింగ్ జరిగిందో అంతవరకు కూడా నేను ఈ వీడియోలో చేయడం జరిగిందండి. మనకి నెక్స్ట్ వీడియోలో మొత్తం 3 గ్రామాలు కూడా కవర్ చేసుకుని ఒక వీడియో చేస్తానండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి. మన వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. వీడియో చూడగానే లైక్ మాత్రం చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో చూస్తున్నానండి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ నేను కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లా అయినటువంటి రాజోలు అనే గ్రామం రావడం జరిగిందండి. రాజోలు అనే గ్రామంలోనూ జగపతి బాబు గారు నటించినటువంటి కబడ్డీ అనే మూవీ షూటింగ్ అంతా కూడా ఈ రాజోలు అనే గ్రామంలో తీశారండి. ఎంఎస్ నారాయణ గారు బూత్లో ఉండి మందు తాగి సీన్ ఒకటి ఉంటుంది కదండి, చాలా కామెడీ సీన్ అది. మొత్తం సీన్ తీసిన పెంకిటిల్లు ఒకటి, మళ్ళీ ఎంఎస్ నారాయణ కూతురికి పెళ్లి సంబంధం వస్తే పెళ్లి చూపుల కోసం అని చెప్పి ఒక ఇంట్లో పెడతారు కదండి, ఆ ఇల్లు కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ రాజోలు అనే గ్రామం కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రామాన్ని కూడా నేను మొత్తం చాలా క్లియర్గానే చాలా క్లారిటీగా చూపిస్తాను. ఈ గ్రామాన్ని కూడా నేను ఎందుకంటే కబడ్డీ సినిమా మూవీ ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి మూవీలో ఉన్న కొన్ని లొకేషన్స్ అయితే నేను ఈ వీడియోలో చూపించాలనుకున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుందండి. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నానండి. జగపతి బాబు గారు, భగవాన్ గారు ఇద్దరు కూడా ఎంఎస్ నారాయణ గారి ఇంటికి వచ్చి అప్పారావు అంటూ పిలుచుకుంటూ వెళ్ళి సీన్ ఇక్కడే తీశారండి. ఆ సీన్ ఇప్పుడు మీ గురించి చేస్తాను. సీన్ చూడండి. అప్పారావు ఎక్కడా? ఇక్కడ నూతిలో కూర్చొని మందు తాగే సీను సూపర్ కామెడీ సీన్ అండి. చాలా బాగుంటుంది. ఈ క్లిప్పింగ్ మీ గురించి చేస్తాను చూడండి. ఇదేం నూతిలో తాగుతున్నావు? ప్రస్తుతం నా బ్రతుకు నూతిలోని కప్ప. బయటకు వస్తే ఏముందో చేతిలో చెప్పే. అదే ఎంఎస్ నారాయణ గారు నూతి దగ్గర కూర్చొని మందు కొడుతుంటే ఎంఎస్ నారాయణ గారికి కోడి దెబ్బేసి మళ్ళీ ఎంఎస్ నారాయణ గారికి ఆ కోడి నమ్మేసిన సీన్ ఇక్కడ తీసారంటే ఆ సీన్ క్లిప్పింగ్ వేస్తాను చూడండి. ఒరే దొంగోళ్ళు, కోళ్ళేం దొరకలేదేంట్రా? దొరికిందండి. బయట అమ్ముదారని తీసుకున్నాను. అమ్ముతానికి తీసుకెళ్తున్నావా? ఈ సినిమాలో ఎంఎస్ నారాయణ గారి కామెడీ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి చూడడానికి. ఆయన కోడి ఆయనే కొనుక్కుంటే మళ్ళీ అదే కోడి వాళ్ళ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళి నేను 50 రూపాయలకే కోడి కొన్నాను, ఈ కోడిని శుభ్రంగా కట్ చేసి పులిసెట్టి మంచి మసాలా వేసి దగ్గర తీసిరా అని చెప్పి సీన్ కూడా ఇక్కడ తీసారు చూడండి. 200 రూపాయలు కొని 50 రూపాయలకే కొన్నావు. నిజంగానా? ఇదిగో చెడు ఎంత బాగుందో. దీన్ని వెంటనే ఫ్రై చేసి తీసుకొచ్చేసాయి. ఏడ్చినట్టుంది. మనకోండి పట్టుకొచ్చి 50 రూపాయలు కొన్నానంటావేంటి? ఇదే ఇంట్లో కబడ్డీ అనే సినిమా షూటింగ్ జరిగి 21 సంవత్సరాలు అవడంతో ఇల్లంతా కూడా శిథిలావస్థకు చేరుకుందండి. ఈ ఇంట్లో ప్రజెంట్ తల్లి కొడుకులు ఇద్దరు కూడా సెంట్రల్ రూమ్లో ఉంటున్నారండి. వాళ్ళు కూడా మన ఎలక్షన్కి హైదరాబాద్ నుంచి వచ్చారంటండి. వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. వాళ్ళని అడిగి ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందామండి. వీడియో చూస్తున్నానండి. అమ్మా ఇక్కడ షూటింగ్ జరిగి ఎన్నాళ్ళు అవుతుందండి? ఇంకా పైన అవుతుందా? షూటింగ్ జరిగినప్పుడు మీరు ఎక్కడే ఉన్నారా? మిమ్మల్ని అడిగారా షూటింగ్ తీసుకుంటామని? ఎవరెవరు వచ్చారండి షూటింగ్ చేసేటప్పుడు ఇక్కడ? జగపతి బాబు. ఇంకెవరు వచ్చారండి? అతను కూడా యాక్ట్ చేసేసింది కదా ఎంఎస్ నారాయణ. ఆవిడ
నూట్లో దిగాడు కదండి. ఆహా, నూతిలో సీన్ ఇక్కడే కదండి. నువ్వు అప్పుడు ఇలాగే ఉందా ఇప్పుడు మళ్ళీ నాకేమీ తేడా లేదు అప్పుడు ఇప్పుడు. అప్పుడిప్పుడు ఒకలే ఉందా? ఈ ఒక్క ఇంట్లోనే తీసారండి సినిమా? ఆ? ఈ ఒక్క ఇంట్లోనే తీసారా? పక్కింట్లో రాజుగారి ఇంట్లో కూడా తీసారేమో తెలియదు. ఆహా. అదే మీ ఎదురుకుండా ఇంకో పెంకిటీలు ఉంది, అక్కడ కూడా తీసారని చెప్పారు. రాజుగారి ఇంట్లో తీసారు. రాజుగారు అది కూడా పెంకిటీలేనండి? అదేంటంటే బిల్డింగ్ బిల్డింగా? ఓకేనండి. ఏంటి ఆరోగ్యం బాగుంటుందండి? బాగుంటుంది. అప్పుడు షూటింగ్ చేసినప్పుడు మీరు ఏ రకంగా ఉండేవారండి? వాళ్ళు మీతోటి బాగుండేవారా? కలిసి ఉండేవాళ్ళ? అప్పుడు బాగానే ఉన్నామండి. మీతోటి మాట్లాడేవారా సరదాగానా? ఏమీ లేదండి. మామూలుగా షూటింగ్ చేసుకుని వచ్చి వెళ్ళిపోయేవారు అంతే? ఏమీ అసలు మళ్ళీ అసలు కడిగేపించలేదు. షూటింగ్ చేసినప్పుడు మీకు ఏమైనా డబ్బు ఇస్తానని చెప్పారంటే ఏమీ లేదండి. అసలు అడగలేదు, మీరు కూడా అడగలేదండి? అసలు ఇది లోపలికి వెళ్ళొచ్చండి ఒకసారి. ఇంటికెళ్ళి లేదండి, బాగోలేదు. అదే బాగోలేదు కాబట్టి చూద్దామనండి. అవునే, చాలా థ్యాంక్స్ అమ్మా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అమ్మా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం. హైదరాబాద్ వెళ్ళిపోతారా ఇప్పుడు మళ్ళీ? రేపు లేదు వెళ్ళండి. ఓకేనమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఈ రాజోలు అనే గ్రామంలో కబడ్డీ సినిమా షూటింగ్స్ జరిగిన లొకేషన్స్ ఇంకా 2 ఉన్నాయండి. ఒకటి రాజుగారి ఇల్లు, ఒకటి స్కూల్ బిల్డింగ్ దగ్గర అండి. ఆ 2 లొకేషన్స్ కూడా నేను చూపిస్తానండి. వీడియో ఇంకా చాలా ఉంది, అయిపోలేదు, చాలా బాగుంటుంది. వీడియో చూస్తున్నానండి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి లోపల పాడైపోయిన ఈ పెంకుటిల్లు మొత్తం అంతా చూసి వచ్చేద్దామండి. ఇదేనండి రాజుగారి ఇల్లు. ఇప్పటి వరకు మనం చూసిన పెంకుటిల్లు పక్కనే ఉంటుందండి. ఈ ఇంట్లో రఘుబాబుకి ఎంఎస్ నారాయణ కూతురికి పెళ్లి చూపులు జరిగినప్పుడు ఈ సీన్ ఎక్కడ తీశారంటే ఆ క్లిప్పింగ్ వేస్తాను చూడండి. అమ్మాయి నాకు నచ్చింది. ఈ రాజోలు అనే గ్రామంలో స్కూల్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా విశాలంగా ఉంటుంది, చాలా పెద్ద గ్రౌండ్. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఆడుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా చాలా అందమైన గ్రౌండ్ ఉంది. ఈ స్కూల్ లోపలికి వెళ్ళి మనం లోపల ఎలా ఉందో కూడా ఈ వీడియోలో చూద్దామండి. వీడియో అయితే చూస్తున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. కబడ్డీ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్లోనూ కబడ్డీ ఆడతారు కదండి. ఆ కబడ్డీ ఆడిన స్కూలు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం రాజోల్లోనూ ఒక స్కూల్ ఉంటుందండి. ఆ స్కూల్లోనే కబడ్డీ ఆడే సెట్ అవుట్ వేశారు. ఇప్పుడు మన స్కూల్లోకి వెళ్ళి ఆ కబడ్డీ ఎక్కడ ఆడారు ఆ ప్లేస్ ఒకటిని మొత్తం స్కూల్ కూడా నేను చూపిస్తానండి. ఈ వీడియో అయితే చూస్తున్నానండి. సినిమా డైరెక్టర్ వెంకట గారు మాత్రం ఈ సినిమాలో ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా మంచిగా వెతికి పెట్టారండి. సేమ్ వంశీ గారు అయితే ఎలా తీశారో సినిమాని అలాగే తీశారు. ఇప్పుడు క్లిప్పింగ్ వేస్తాను చూడండి. పడుతుందో మరి చూద్దాం. కబడ్డీ కావేరి 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 కావేరి. ఈ సినిమాలో హీరో జగపతి బాబు గారు తన ప్రేమ గురించి, తన ప్రేమను నిలబెట్టుకోవడమే కాకుండా ఊరు పరువును కూడా నిలబెట్టి ఈ యొక్క స్కూలు గ్రౌండ్లో ఆ సీను పండినటువంటి సన్నివేశాన్ని చాలా ఎమోషనల్గా తెరకెక్కించుకున్న ఈ సీను ఈ గ్రౌండ్కి బాగా కనెక్ట్ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదండి. అంతేకాదు ఈ రాజోలు ఈ స్కూల్ గ్రౌండ్ చాలా విశాలమైన గ్రౌండ్ అండి.
ఇలాంటి సీన్స్కి మాత్రం చాలా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యే గ్రౌండ్ అనేది ఈ స్కూలు. చాలా పెద్ద గ్రౌండ్ ఇది. చాలామంది స్కూల్స్ ఉంటాయి కానీ చాలా చిన్న చిన్న గ్రౌండ్స్ ఉంటాయి. ఈ స్కూల్ దగ్గర మాత్రం చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. ఎన్ని మీటింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఎంతమంది పిల్లలు ఆడుకున్నా సరే ఎలాంటి ఆటంకం లేకోకుండా ఉంటుందండి. అలాంటి స్కూల్ బిల్డింగ్ ఈ రాజోల్లో ఉండడం నిజంగా చాలా గర్వకారణమండి. స్టడీ కూడా చాలా బాగుంటుందని చెప్పారు ఈ రాజోలు అనే గ్రామంలోనూ. రాజోలు గ్రామమే కాదండి, మొత్తం ఈ స్కూల్కి సంబంధించినవి మొత్తం ఊరంతా కూడా ఈ వీడియోలో నేను చూపించాలనుకున్నానండి. మొత్తం ఊరంతా కూడా ఒకసారి మనం తిరిగేసి వద్దామండి. ఊరు ఎలాగుందో మీరే చూద్దరు. కానీ ఈ రాజోలు అనే గ్రామం చాలా బాగుంటుంది. చాలా విశాలమైన రోడ్లు, మంచి మంచి టెంపుల్స్. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మూవీ లొకేషన్ తోటి, మరో ఇంట్రెస్టింగ్ మూవీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ జై హింద్.